మహిమ కలుగును గాక. మరి చిన్నారి గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకము. వారు లెక్చరర్గా పనిచేస్తున్నారు కాలేజీలో. పనిచేస్తూ మరి దేవుని మహింపరుస్తూ, దేవుని ప్రకటిస్తూ, మరి అనేకుల్ని మరి ప్రోత్సహిస్తూ మరి దేవుడి పనులు ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఈ దినము మన మధ్యకి ఎప్పటి నుంచో వస్తానని వారికి టైం కుదరలేదు. ఈ దినము ప్రభు ఈ సన్నిధిని నడిపించాడు. వారిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరిచి సమయమును వరకు అప్పగించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు, ఈ సమయం ఇచ్చినందుకు. నేను ఈరోజు సౌలు కోసం చెప్దాం అనుకుంటున్నానండి. సౌలు అంటే మనకి కొత్త నిబంధన సౌలు కాదు, పాత నిబంధన సౌలు. సో నేను చిన్న ప్రార్థన చేసి నేను వాక్యం చెప్తాను. 20 నిమిషాలు మాత్రమే చెప్తాను, అంతకు మించి ఎక్కువగా నేను చెప్పను. ఒక 20-25 నిమిషాలు. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థిస్తాను. ప్రార్థించిన తర్వాత వాక్యంతో దేవుడు మీతో మాట్లాడాలని మీరు ప్రార్థించమని మిమ్మల్ని కూడా కోరుతున్నాను. అత్యంత ప్రేమయు కనికరం గల దేవ తండ్రి ప్రభా, ఇదిగో దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన యోగ్యత అర్హతను బట్టి మీకు వందనాలు ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చలేమయ్యా. వేలాది పొట్టేళ్ళ విస్తారమంతా నదులంత తైలము మీకు ఇచ్చిన మీ యొక్క రుణంను మీరు తీర్చుకోలేమేసయ్యా. ప్రత్యేకంగా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కోరికను సిద్ధింపచేసి వారి యొక్క ఆలోచన యావత్తును సఫలపరిచి నీ కృపలో భద్రపరిచి నీ శక్తితో నింపు నడిపించమని మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. దేవా, ఈ చిన్న ప్రార్థనలో మీరుండి దేవా మీరే నడిపించమని, దేవా మీరు నాతోని దేవా సంఘస్థులతోని మాట్లాడమని మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను ఈరోజు చెప్పే అంశం ఏంటంటే అండి, సౌలు. మరి పాత నిబంధనలో మొట్టమొదటిగా సౌలు రాజు అవుతాడు కదండి. సో నేను ఆయన కోసం చెప్పే ముందు సౌలు ఎందుకు తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క స్వాధ్యాన్ని, తను ఎందుకు రాజును కోల్పోయాడు అనేది నేను చెప్తాను. కొంచెం హిస్టరీ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎందుకు రాజయ్యాడు, ఎలా రాజయ్యాడనే ఆ కుతూహలం మీలో ఉంటుంది కదా. సో అందుకని ఎలా రాజయ్యాడు, ఆ రాజ్యాన్ని ఎందుకు కోల్పోయాడు, తన అవిధేయత వల్ల కోల్పోయాడా, తన ప్రవర్తన వల్ల కోల్పోయాడా, తన అహంకారం వల్ల కోల్పోయాడా, లేకపోతే తనకి ఏదైనా గర్వంతో కూడిన ఏవైనా తనకి లోటుపాట్లు ఉన్నాయా అని చెప్పి మనం చెప్పుకునే ముందు సౌలు ఎలా రాజయ్యాడు అనేది మనం ఒకసారి చూద్దామండి. సో సౌలు గురించి చెప్పుకునే ముందు అతను ఎలా మొదటగా దేవుడు ఇజ్రాయెల్కి రాజుగా ఎన్నుకున్నాడు అనేది చెప్తానండి. మొదటగా దేవుడు ఇజ్రాయేలు రాజుగా ఎలా ఎన్నుకున్నాడు, ఐగుప్తీయుల్ని బానిస నుంచి ఎలా విడిపించాడు, ఎవరి ద్వారా విడిపించాడు, ఎందుకు మళ్ళీ ఆ యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు, ఇవన్నీ కూడా నేను చెప్పి అసలైన కథ మొదలు పెడతాను. ఎక్కడ ఉంటుందంటే 1 సమూయేలు 28 3 నుంచి 17 వరకు అండి. 1 సమూయేలు 28 3 నుంచి 17 వరకు. ముందు చదవకండి. నేను ఇది అంతా చెప్పిన తర్వాత మీరు ఎందుకు దేవుడు ఆ రాజ్యాన్ని సౌలు కోల్పోయాడు అనేది నేను చెప్తానండి. సో కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకున్నాం, దేవుడు సౌల్ని ఇజ్రాయెల్కి మొదటిగా రాజుగా ఏం చేశాడండి, ఎన్నుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడు, ఐగుప్తీయుల్ని బానిసత్వం నుండి విడిపించటకు వాగ్దానం దేశానికి వారిని చేర్చిన తర్వాత ఏం చేశాడండి, రాజుని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు, మొట్టమొదటిగా సౌలుని ఎన్నుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, ఆ బానిసత్వం నుండి, ఐగుప్తీయులు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి చేర్చాడండి. చేర్చిన తర్వాత ఇక్కడ 12 మంది న్యాయాధిపతులు యెహోషువ, సమూయేలు 2 ప్రవక్తల ద్వారా దేవుడు క్షేమమును మరియు న్యాయం తీర్చుటకు ఇచ్చును. ఏం చేశాడంటే ఆ దేశంలో ఎవరైతే ఈ యొక్క ప్రవక్తలు ఉన్నారో, ప్రవక్తలు అంటే ఎవరండి, యెహోషువ మరియు సమూయేలు, వీళ్ళిద్దరూ ఉన్నారు. మరి ఇద్దరు ఉండగా మళ్ళీ ఇంకెందుకు న్యాయాధిపతి, ఇంకెందుకు రాజు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు,
అవి సౌలుని వెన్నుకుందామని దేవుని యొక్క ఉద్దేశం కాదు, సమూయేలు ఉద్దేశాలు కూడా కాదు. వీళ్ళిద్దరికీ ఏమీ ఇష్టం లేదు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాకు న్యాయాధిపతి కావాలి, మాకు ఒక రాజు కావాలి, రాజు లేకపోతే ఏమవుతుందండి, ఆ యొక్క సేవ చేస్తున్నారు పాస్టర్ గారు లేకపోతే ఏమవుతుంది, సంఘం సరిగ్గా ఉంటుందండి. అలాగే ఒక కాలేజ్లో కానీ ఒక స్కూల్లో కానీ టీచర్ కానీ లెక్చర్ లేకపోతే ఆ క్లాస్ ఎలా ఉంటుంది, సరిగ్గా ఉండదు. కాబట్టి మనల్ని నడిపించే నాయకులు ఉన్నప్పటికీ రాజు కూడా ఉండాలి. రాజు ఉంటే ఏమవుతుంది, ఏవైతే ఎలా చేయాలి, ఏ ఆజ్ఞలు ఎలా పాటించాలి, లేకపోతే మనం ఎలా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా రాజు ద్వారానే తెలుసుకోగలుగుతామండి. కాబట్టి రెండవదిగా ఏం చేశారండి, బానిసత్వం నుంచి విడిపించుటకు ఏం చేశారు, వాగ్దాన దేశంనకు చేర్చిన తర్వాత వారికి 12 మంది న్యాయాధిపతులైన యెహోషువ, సమూయేలు 2 ప్రవక్తలు దేవుడు నియమించినప్పుడు క్షేమంను మరియు న్యాయం తీర్చుటకు వీళ్ళిద్దరూ ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, నేను కథ చెప్తున్నాను అంతే అండి, ఇంకా మ్యాటర్లోకి వెళ్ళా. సో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చెప్తున్నారంటే, న్యాయం తీర్చుటకు మాకు ఒక రాజు కావాలి, మాకు యెహోషువ ఉన్నారు, సమూయేలు ప్రవక్తలు ఉన్నారు, మాకు ఓకే, కానీ మాకు న్యాయం తీర్చాలి, న్యాయం తీర్చుటకు మాకు రాజు కావాలి అని అడుగుతారు. సో దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, సమూయేలు ఉద్దేశ ప్రకారంగా మనం చూసినట్లయితే అది సమూయేలుకి కానీ లేకపోతే దేవుడికి కానీ ఇష్టం అవ్వదు. ఎందుకని, దేవుడికి ఏంటి ఇష్టం, ఈ ప్రవక్తలు ఉన్నారు కదా, ప్రవక్తల ద్వారానే నడిపిద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలి అని అడిగారో, మూడవదిగా వెంటనే రాజు కావాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, అయ్యో ఇలాగా వీళ్ళు అడుగుతున్నారు ఏం చేయాలని చెప్పి చాలా వరకు సమూయేలు ఉన్నాడు కదా, లేకపోతే దేవుడికి కూడా ఈ సౌల్ని రాజు చేయాలా అనేది దేవుని యొక్క ఉద్దేశాలు కాదు. సమూయేలు కూడా ఏమనుకున్నాడంటే, ఏంటి ఇప్పుడు సౌల్ని రాజు చేయాలని, న్యాయం తీర్చడానికి మేము ఉన్నాం కదా అన్నట్టుగా ఇష్టం లేదు, అంత ఇష్టం చూపించలేదు. కానీ వారి యొక్క కోరిక మేరకు దేవుడు ఒక రాజుని నియమించాలని అనుకున్నాడు. ఏం చేశాడండి, క్లాస్లో అలవాటు అయిపోయింది. ఏం చేశాడండి, ఖచ్చితంగా ఒక రాజు కావాలి మాకు ఇజ్రాయేలీలు అడిగినప్పుడు ఏం చేశాడు దేవుడు, ఖచ్చితంగా ఒక రాజుని నియమించాలి, వీళ్ళు కావాలని అడుగుతున్నారు కదా అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు ఒక రాజుని నియమించాలని దేవుడు, సమూయేలు కూడా ఏం చేశారండి, ఒక నిర్ణయాన్ని, అంటే సమూయేలు ప్రవక్త కాబట్టి దేవుడికి సమూయేలుకి మధ్య సంబంధం చాలా దగ్గర సంబంధం కదండి. చూడండి, మనం ఎప్పుడైతే దేవుడు అప్పట్లో యెహోవా తండ్రి ముఖాముఖిగా మాట్లాడేవాడు మోషేతో కానీ ప్రవక్తలతో కానీ, ఇప్పుడు మనకు అదేమీ లేదు కదా. పాపం విస్తరించినప్పుడు ఏమయ్యాడు, దేవుడు దూరం అయ్యాడు, అంతే కదా. తప్పైన కొడుకు ఎందుకు దూరం అయ్యాడండి తండ్రికి, తను చేసిన పాపానికి తండ్రిని విడిచిపెట్టి డబ్బు పట్టుకెళ్ళిపోయి ఏం చేశాడండి, బయట తిరిగాడు, పందులకి వేసిన ఆహారాన్ని అతను తిన్నాడు. ఎందుకని, ఎప్పుడైతే దేవుడి నుంచి మనం దూరం అవుతామో దేవుడు కూడా మనల్ని విడిచిపెడతాడు. ఎప్పుడైతే దేవుడి నుంచి మనం కాదనుకుంటామో దేవుడు కూడా మనల్ని కావాలని అనుకోడండి. ఇక్కడ కూడా అంతే, ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారండి, మనం ఎలాగైతే మన పిల్లల్ని ప్రేమిస్తే మనం ఎలా ప్రేమిస్తామో దేవుడు కూడా మనల్ని అలా ప్రేమిస్తాడు. యెహోవా తండ్రి మనకి ఎడబాటు, లేకపోతే మన యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎడబాటు ఎందుకుందంటే మనమే ఎడబాటు చేసుకున్నాం, పాపం ఎక్కువ విస్తరించింది, యెజబేలు పరిపాలన జరుగుతుంది, దేశమంతా యెజబేలు పరిపాలన కోసం నేను మరొకసారి మీకు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఇలాగా దేవుడి నుంచి తప్పిపోతే ఏమవుతారండి, దేవుడు మనతో మాట్లాడడానికి మనమే అవకాశం ఇవ్వట్లేదు. ముఖాముఖిగా ఎవరితో మాట్లాడుతున్నారు, దేవుడు బిల్లీ గ్రామ్ గారితో మాట్లాడేవాడు, పాల్ దినకర్ గారితో మాట్లాడేవారు. సో ఇలాగా వీళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందండి, తక్కువైపోయింది. అంటే కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్తలు లేరు అని చెప్పను నేను,
ఉన్నారు. కానీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, కొంతమందితో దేవుడు మాట్లాడట్లేదంటే మనము దేవుణ్ణి దూరంగా పెడుతున్నాం. కానీ ఇక్కడ ఈ యొక్క సమూయేలు కానీ వాళ్ళతో మాట్లాడేవాడు, యెహోషువ, సమూయేలు, మోషే, వాళ్ళతో దేవుడు మాట్లాడడానికి ఏంటంటే దేవుడితో దగ్గర సంబంధాన్ని పెట్టుకున్నారు, దేవుడికి అనుకూలంగా నడిచారు, దేవునికి విధేయత చూపించారు, దేవుడు ఎలా నడవమంటే అలా నడిచారు. కాబట్టి దేవుడు పాత నిబంధన గ్రంథంలో వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. ఈ రోజుల్లో మనతో ముఖాముఖిగా మాట్లాడతారండి దేవుడు? మాట్లాడతారు. ఎందుకు, ఎప్పుడు మాట్లాడతారు? మనం ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఆయన ఆత్మ మన ఆత్మలోకి లీనం అవ్వాలి. ఆయన్ని మనం ప్రేమించగలగాలి. ఈ లోకంలో ఏది మనం ప్రేమించకూడదండి దేవుని తప్పితే. ఈ లోకం అంతా ప్రేమ వ్యర్థం. నిజంగా చెప్తున్నాను. డబ్బు కోసమో, లేకపోతే మన అందం కోసమో, లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తారు. కానీ స్వచ్ఛంగా ప్రేమించే తల్లిదండ్రులు లేరు, స్వచ్ఛంగా ప్రేమించే అన్నదమ్ములు లేరు, స్వచ్ఛంగా ప్రేమించే అక్క చెల్లెలు కూడా ఈ రోజుల్లో లేరు. అంతా కూడా డబ్బుమయం. డబ్బు ఉంటేనే కొండ మీద కోతి కూడా వస్తుందంట. డబ్బును చూస్తే కొండ మీద కోతి కూడా దిగుతుందనే ఒక సామెత కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, సరే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల కోరిక మేరకు ఏం చేశారు, ఒక రాజును నియమించాలనుకున్నారు. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే దేవుడు సమూయేలుతో, ఇజ్రాయేల్కు రాజు కాబోయే వ్యక్తి బెన్యామిన్ దేశం నుండి నీ యొద్దకు పంపిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడండి? 4వది, ఇశ్రాయేలుకి కాబోయే రాజుని బెన్యామిన్ దేశం నుండి నీకు పంపిస్తున్నానని చెప్పి అన్నాడండి. ఆ విధంగానే ఆ దేశం నుండి దేవుడు ఏం చేశాడండి, పంపించాడు. అయితే బెన్యామిన్ వంశానికి చెందిన కీషు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడండి. 5వదిగా ఏంటండి, బెన్యామిన్ దేశానికి చెందిన కీషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరే సౌలు. ఏంటండి? అతని పేరే సౌలు. కాబట్టి ఈ యొక్క బెన్యామిన్ దేశంలో బెన్యామిన్ వంశానికి చెందిన కీషు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు చాలా దేశాలు అంతా వెతికినా కూడా ఎక్కడ కనిపించవండి. ఆ గాడిదలు ఎక్కడ కనిపించవు. అప్పుడు బెన్యామిన్ దేశంలో సంచరించి మొత్తం అంతా వెతుకుతారు, గాడిదలు ఎక్కడున్నాయని చెప్పి మొత్తం అన్ని ప్రాంతాలని వెతుకుతారు, కానీ ఎక్కడ కనిపించదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క సౌలు అంటాడు, ఎందుకు మా నాన్నగారి యొక్క గాడిదలు ఇంకా మనకి కనిపించట్లేదు, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. మా నాన్న కూడా ఏం చేస్తారు, మా డాడీ కూడా, లేకపోతే మా తండ్రి గారు కూడా నా మీద బెంగ పెట్టుకొని ఉంటారు, లేకపోతే నా తండ్రిని నేను విడిచి వచ్చినందుకు చాలా విచారణ కలిగి ఉంటాడు, కనుక వెళ్ళిపోదామని చెప్పేసి ఎవరితో అంటాడండి, ఆ కీషు కుమారుడైన సౌలు దాసుడితో అంటాడు. ఎవరు దాసుడు? వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తితో అంటాడు. అప్పుడు ఆ దాసుడు అంటాడు, అయ్యా అది కాదయ్యా, ఎందుకు మనం ఇంత దూరం వచ్చాం కదా, ఈ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. సో ఆ ప్రవర్తన మనం కలిసినట్లయితే మనం ఎలా వెళ్ళాలి, మనం ఏం చేయాలనేది అతను చెప్తాడు. ఆ దైవజనుడు చాలా గనుడు, అతను ఏ మాట చెప్పినా ఆ మాట నెరవేరుతుంది. కనుక మనం వెళ్ళవలసిన మార్గము అతను తప్పగా మనకు తెలియచేస్తాడని చెప్పి అనగా, వారు వెళ్ళుచుండగా అందరిని అడుగుతూ ఉంటారు. వాళ్ళు వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ప్రవక్త దగ్గరికి వెళ్ళే ముందు చాలామంది ఆడవాళ్ళు కనిపించినప్పుడు, ఏంటి సమూయేలు గారి ఇల్లు ఎక్కడండి, సమూయేలు గారు ఎక్కడ ఉంటారండి, ఆయన పెద్ద ప్రవక్త అంట కదండి అనేటప్పటికీ ఆయనే ఎదురొస్తారు. ఎవరు ఎదురొస్తారు? సమూయేలు గారే ఎదురొస్తారు. ఎప్పుడైతే సమూయేలు గారు ఎదురొచ్చారో సౌలు చూసినప్పుడు, ఇదిగో ఇతనే నేను చెప్పిన వ్యక్తి. దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? కూషు కుమారుడైన సౌలు రాజ్య పరిపాలన నేను ఇస్తున్నాను, ఆ యొక్క ఇజ్రాయెల్ స్వాస్థ్యంను నేను ఇవ్వబోతున్నానని చెప్పి ఎవరికి చెప్పాడు? సమూయేలుకి చెప్పాడు. సమూయేలు ఎవరి కోసం వెతుకుతున్నాడు? సౌలు కోసమే. అయ్యో సౌలు కనిపిస్తే సౌల్ని
ఆ యొక్క రాజ్యానికి ఏం చేయొచ్చు, రాజ్యానికి రాజుని చేయొచ్చు అని చెప్పి ఎప్పుడైతే ఈ యొక్క సౌలు కోసం సమూయేలు వెతుకుతున్నాడో, ఇదిగో నేను చెప్పిన వ్యక్తి ఇతనే, నా జనుల్ని ఇతను ఏలును అని చెప్పాడు. చూసారండి, దేవుడు కార్యాలు చేసే ముందు మనం అనుకున్నాయే మన దగ్గరికి వస్తాయి. మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ అస్వస్థతగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, లేకపోతే మనకి ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేవా, తల్లిదండ్రుల వల్ల బాధపడుతున్నారా, లేకపోతే భార్య వల్ల భర్త, భర్త వల్ల భార్య, బిడ్డల వల్ల బాధపడుతున్నారా, దేవుడి దగ్గర మొరపెట్టండి, దేవుడి దగ్గర కనిపెట్టండి, దేవుడి దగ్గర విశ్వాసం ఉంచండి, దేవుడి దగ్గర గోజాడండి. ఎబ్బేజు ప్రార్థన చేయండి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేశాడు. దేవుడు వాళ్ళకి చేసిన దేవుడు మనకు చేయడా? ఆ దేవుడు ఈ దేవుడు ఒకటి కదా, వాళ్ళకే చేస్తాడా, మనకి చేయడా అనే అవిశ్వాసం మీలో ఉందేమో. ఒకవేళ ఈరోజు ఆ విశ్వాసాన్ని ఉంటే మీరు ఈరోజు తీసేసుకోండి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. వాగ్దానం చేసినవాడు గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఏదైనా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు ప్రత్యేకించబడిన దానవు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉండగలిగావు. ఒకవేళ నువ్వు ప్రత్యేకించబడిన దానవు కాకపోతే, ప్రత్యేకించబడిన వాడువు కాకపోతే నువ్వు ఈ పరిస్థితిలో ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము, మన పరిస్థితులు ఎందుకు ఏమీ జరగట్లేదు, దేవుడా ఎన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాను, ఎప్పుడు కూడా నాకు ఏ విధమైన మేలు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ మన ప్రార్థనలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే మనం ఎవరి కోసమైనా మాట్లాడుకుంటున్నామా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాందు. కొంతమంది కూర్చుంటే మాట్లాడుకుంటారు. నేను ఎవరైనా ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ప్రేయర్ చేసుకుంటాం మేము, ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అది. సో నేను మాట్లాడుకుంటాము, కష్ట సుఖాలు మాట్లాడుకుంటాము, కానీ ప్రేయర్ మాత్రం మానకుండా చేసుకుంటాము. సో మనం కూడా అదే స్థితిలో ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు. మనకి ఏం కావాలో అది ఇవ్వగలడు. ఒకవేళ మీకు ఏమైనా ధనం లోటుగా ఉన్నా దేవుడు ఇవ్వగలడు. ఈరోజు సమూయేలు కూడా అదే విధంగా ఎప్పుడైతే దేవుడు సమూయేలుతో మాట్లాడాడో, లేకపోతే దేవుడికి సమూయేలుకి ఎప్పుడైతే ప్రత్యక్ష సంబంధం ఉందో, ఇదిగో సౌలు ఇతనే, నేను దర్శనం చూసింది లేదా రాజుగా చేయవలసింది ఇదే సౌలుని అని చెప్పి వెంటనే సమూయేలు ఇతనే నా జనులను ఏలెను. ఏంటండి? ఇతనే నా జనులను ఏలెనని అతనితో చెప్పాను. సమూయేలు అప్పుడు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని ఒక రోజు ఉంచి ఏం చేశాడండి, సమూయేలు తైలం పోసి సౌలు తల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు? తల మీద నూనె పోసాడు. నూనె పోసి తల మీద ఎవరి తల మీద ముద్దు పెట్టుకున్నాడండి? సౌలు తల మీద ముద్దు పెట్టుకొని అభిషేకించాడు. ఏం చేశాడండి? అభిషేకించాడు. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించెను. ఈ రాజు నీకు 3 సూచనలు ఎదురవుతాయి. ఈరోజు నీకు 3 సూచనలు ఎదురవుతాయి అని చెప్పి అభిషేకించాడు. ఎవరు అభిషేకించారండి? యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించాడు. చూసారా ఎంత అసలు గాడిదల కోసం వెతుక్కుంటున్నాడు కదండి. దావీదుని కూడా గొర్రెలు కాచుకునేవాడినే కదా రాజుని చేశాడు. అంటే దేవుడికి అసాధ్యం అండి? దేవుడికి అసాధ్యమా? నిన్ను రాణిని చేసేయాలంటే చేసేయగలడు. కానీ మనం ఎలా ఉండాలి? మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎబ్బేజు ప్రార్థన, యాకోబు ప్రార్థన ఎవరి దగ్గర ఉందండి? ఉంటే ఎబ్బేజు ప్రార్థన, యాకోబు ప్రార్థన ఉంటే బైబిల్లో మన కోసం కూడా రాదురు కదా. రాబోయే కాలంలో ఇంతమంది దేవుడి కోసం ఎబ్బేజు ప్రార్థనలు చేస్తారు లేదా యాకోబు ప్రార్థనలు చేస్తారని రాసి ఉంటుంది కదండి, కానీ లేదు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు కోరుకున్నారో ఆ విధంగా సౌలుని రాజుగా చేశాడండి. ఇక్కడి నుంచి కథ, అసలైన కథ మీకు మొదలవుతుంది. అసలు ఇక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి మనం వెళ్తున్నాం. కాకపోతే ఇక్కడ నేను స్టోరీ చెప్పకుండా సౌలు ఎలా రాజు అయిపోయాడు, ఎందుకు రాజు అయ్యాడు, ఎలా రాజు అయ్యాడనే కుతూహలం మీలో ఉంటుంది. ఇప్పటికేమీ రాదేమో, సౌలు ఎలా రాజాధిపతిగా దిగిపోయాడో తెలిసింది కానీ ఎలా రాజు అయ్యాడో చెప్పలేదు కదా అంటారు. అంతే కదండి. ప్లస్ ఆర్ మైనస్ ఉండాలి కదా, మంచి చెడు.
రాజు అయ్యాడు, రాజు నుంచి ఎలా దిగిపోయాడు, దిగిపోవడానికి గల కారణాలు ఏంటి, రాజు అవ్వడానికి గల కారణాలు ఏంటో చెప్పాను కదండి. సో ఒకటి ఏం చెప్తున్నాడు, ఏమని చెప్పాడండి సమూయేలు, ఈరోజు నీకు 3 సూచనలు ఎదురవుతాయి. ఎవరికి? సౌలుకి. మరి చెప్పాడు కదా దాసుడు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఈ ఊరిలో, చాలా ఆ ప్రవక్త ఏది చెప్తే అది జరుగుతుంది, కాబట్టి మనం వెళ్ళవలసిన మార్గం కూడా ఆయనే చెప్తాడు, ఆయన్ని కలిసి మనం వెళ్దాము, మనం గాడిదల కోసమే కాదు మన ఫ్యూచర్ కోసం కూడా ఆయనకి తెలుస్తుంది ఆ ప్రవక్తకి, కాబట్టి మనం కలిసి వెళ్దాం అనడంలో ఇతను విధేయత చూపించాడు. దాసుడు కదా, నేను అతని మాట వింటానుకున్నాడా సౌలు? అనుకోలేదండి. సో 3 సూచనలో 1వ సూచన ఏంటో చూడండి. నువ్వు వెళ్ళుచుండగా రాహేలు సమాధి వద్ద 2 వ్యక్తులు కనిపిస్తారు, వారు తప్పిపోయిన నీ గాడిదల కోసం చెప్తారు. మొదటి సూచన. మరి ప్రవక్త చెప్పింది జరుగుతుందా జరగదండి? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రవక్తలంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు, మనకులా కాదు. ఏదో మనం ఇప్పుడు ఏంటి, మనకి డ్రమ్ స్పిరిట్ వచ్చేస్తుంది, డ్రమ్ము కొట్టగానే స్పిరిట్ వస్తుంది, అది కాదండి స్పిరిట్ అంటే. స్పిరిట్ అంటే మాట్లాడేస్తాడు దేవుడు మనతో డైరెక్ట్గా. నేను ఎప్పుడైనా ఉన్నాననుకోండి, ఎవరైనా కోసం ఆలోచిస్తున్నానంటే వాళ్ళు ఏంటన్నది వివేచన వరం, దేవుడు నాతో మాట్లాడేస్తాడని చెప్పట్లేదండి. వివేచన వరం ద్వారా మాట్లాడతాడు ఆయన. మాట్లాడే దేవుడు, వినివాడును అనువాడును, ఉన్నవాడును జీవించువాడును. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, మనమేం ఆయన్ని ఆహ్వానించం. కాబట్టి 1వది ఏం చెప్పుకున్నామండి, నీ వెళ్ళుచుండగా రాహేల్ సమాధి వద్ద 2 వ్యక్తులు కనిపిస్తారు, వారి తప్పిపోయిన గాడిదల కోసం, నీ తప్పిపోయిన గాడిదల కోసం చెప్తారు అన్నారు. అలాగే జరిగింది 1వ సూచన. 2వ సూచన, తావూరు మైదానంలో బేతేలుకి వెళుతున్న 3 మనుషుల్ని కనిపిస్తారు, నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. మొదటిది ఏం చెప్పారండి, గాడిదల కోసం సమాచారం నీకు ఇస్తారు 2 మనుషులు. రెండోది ఏంటండి, తావూరు మైదానంలో బేతేలుకి వెళుతున్నప్పుడు 3 మనుషులు నీకు కనిపిస్తారు, వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. మొదటగా ఏం చేశారు, గాడిదల కోసం తెలుసుకున్నారు. రెండవదిగా ఏం చేశారు, 2 రొట్టెల్ని ఇచ్చారు కుశల ప్రశ్నలు అడిగి, నువ్వు ఎక్కడ వాడివి, ఎందుకు వచ్చావు, ఇలాగా కుశల ప్రశ్నలు అంటే అవండి. సో 3వదిగా ఏంటంటే, ప్రవక్తల గుంపులు నీకు కనిపిస్తారు, అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు నీకు నూతన మనసు కలుగుతుంది. 3వది ఏంటండి, ప్రవక్తలు గుంపులుగా నీకు కనిపిస్తారు, అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ప్రవక్తలు అందరూ కూడా గుంపులుగా నీకు కనిపిస్తారు, అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు నూతన హృదయం కలుగుతుందని చెప్పి ఏం చెప్తారండి, ఆ యొక్క సమూయేలు చెప్తాడు. కాబట్టి ఈ యొక్క రాజు సౌలు రాజు అవడానికి ఇది ఒక చరిత్ర, అంటే అతను రాజు అవడానికి కారణాలు ఇవి. కనుక ముందుగా ఏం చేశారండి, దేవుడు సమూయేలుకి రాజుని నియమించాలని అంతగా ఇష్టం లేదు, సౌలు నియమించాలని. కానీ ఏం చేశారు, అక్కడ యొక్క ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కలిసి మాకు ఈయనే రాజుగా మాకు కావాలి, సౌలు రాజుగా కావాలని అడగలే, ఎవరు కావాలని అడిగారు, మాకు ఒక రాజు కావాలి, మా యొక్క మొత్తం న్యాయం తీర్చడానికి, లేకపోతే మాకు మేలు చేయడానికి, తీర్పు తీర్చడానికి రాజు కావాలన్నారు. ఎవరైతే రాజు కావాలని కోరుకున్నారో దేవుడు సమూయేలు ఏం చేశారు, ప్రత్యక్షమయ్యి సమూయేలుకి నీకు సౌలు నీకు ఎదురవుతాడని చెప్పి ఏం చెప్పాడండి, కథ అంతా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాగా ఏం చేశారు, తర్వాత సౌల్ని ఏం చేశారండి, రాజుగా అభిషేకించారు. ఇజ్రాయెల్కి ఏం చేశారండి, రాజుగా అతన్ని నియమించడం జరిగింది. ఇప్పుడు అలా నియమించిన తర్వాత దేవుడు ఇంత కృప చూపించి, దేవుడు తన్ని ఇంతగా రాజుగా చేసినప్పుడు, దేవుడు తన్ని ఇంతగా హెచ్చించినప్పుడు తను ఎలా ఉండాలండి, తన ప్రవర్తన అంతటి అందు మన అధికారాన్ని ఒప్పుకోవాలి. మనం వచ్చినప్పుడు ఎలా వస్తాము, నిజంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నాతో, నాకు చాలా చిరాకు అనిపిస్తుంది, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, తర్వాత వాక్యం చెప్తూ ఉంటారు, సో కొంచెం తప్పిపోయినట్టు మాట్లాడుతూ ఉంటారు, నాకు అప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది.
అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు మనుషులేనా, వీళ్ళు ఏంటి ఒక మనసులో ఒకలాగా పైకి ఒకలాగా మాట్లాడతారా, ఏంటి ఎందుకు ఇలా మాట్లాడతారని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. కాబట్టి సౌలు జీవితంలో కూడా సౌలుని మొట్టమొదటిగా ఇజ్రాయెల్కి రాజుగా దేవుడు చేసినప్పుడు తను ఏ విధంగా తన యొక్క జీవితంలో పొరపాట్లు చేశాడో, తను ఏ విధంగా తన యొక్క రాజును కోల్పోయాడు అనేది నేను చెప్తానండి. నేను ఒక 6 పాయింట్లు మీకు చెప్పాను. ఎలా సౌలు రాజు అయ్యాడు, ఎలాగా సౌలు తండ్రి ఏంటి, ఇక్కడ ఎవరెవరి పాత్రలు ఉన్నాయి, యెహోషువ, సమూయేలు, సౌలు, కూషు, దేవుడు, యెహోవా తండ్రి ఉన్నారని చెప్పి నేను మీకు చెప్పాను. సో ఈ పాత్రలను పెట్టుకోండి. పాత్రలు అంటే మనం తోముకునే పాత్రలు, తినే పాత్రలు కాదండి. పాత్రలు అంటే ఏంటి, రోల్ అంటే ఏంటి, ఎవరైతే దేవుడు పనిముట్లుగా వాడుకున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన స్టోరీ చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు తీయండి 1 సమూయేలు 28. మీరే చదవండి 1 సమూయేలు 1 సమూయేలు అండి 28 3-17. ఒకసారి సమూయేలు చదవండి, నాకు కనిపించట్లేదు. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపన చేసి రామాను అతని పట్టణంలో అతను పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు, ఇది గుర్తుపెట్టుకోండి, మరియు సౌలు కర్ణ పిశాచులు గలవారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఒక్కసారి వినండి. ఏం చేశాడంటే రాజు అవగానే ఏం చేశాడండి, ఆ దేశంలో ఎవరైతే కర్ణ పిశాచులు ఉన్నాయో, లేకపోతే ఎవరైతే సోదగాండ్రులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సౌలు ఏం చేశాడు, వెళ్ళగొట్టాడండి. ఎవరిని వెళ్ళగొట్టాడు? పెద్ద బైబిల్ ఉందా? పెద్ద బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఏమండి, డబ్బులు నాకు ఇచ్చేసారా ఏంటి? కాబట్టి ఇక్కడ ఏం చేశారండి, కర్ణ పిశాచులు. అప్పుడు సౌలు ఏం చేశాడు, కర్ణ పిశాచులు గలవారిని, తర్వాత చెప్పండి, చదవండి, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. చూసారా సౌలు ఎంత మంచివాడు, ఎంత మంచిగా కర్ణ పిశాచులు, సోదగాండ్లని, లేకపోతే అన్య దేవతలను పూజించే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా దేశం నుండి వెళ్ళగొట్టినాడు. కుదురు ఉండాలి కదండి. ఏం చేస్తాడు, మళ్ళీ ఎప్పుడైతే ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారో ఆటోమేటిక్గా మళ్ళీ భయపడిపోతాడు. ఎవరో సౌలు. చదవండి, తర్వాత చదవండి, గట్టిగా చదవండి. అది సౌలు ఇప్పటి వరకు అని చక్క రాజు అయ్యాడు, అని చక్క రాజు పరిపాలన చేస్తున్నాడు. కర్ణ పిశాచుల్ని, సోదగాండ్రుల్ని, అక్కడ ఏదైతే వ్యతిరేకంగా దేవుడికి వ్యతిరేకంగా ఉన్న జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేశం నుండి వెళ్ళగొట్టాడు. బాగానే ఉంది. తర్వాత ఏం చేశాడు, భయము. దేవుడు మనతో ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం ఉందండి. భయపడాను నేను భయపడాను పాట ఉంది కదండి. భయపడకూడదు. మనం దేని విషయంలో భయపడాలి, ఏ విషయంలో బాధపడాలి? అయ్యో అమ్మకు బాగాలేదు, నాన్నకు బాగాలేదు, లేకపోతే నా చదువు ఏమవుతుంది, లేకపోతే నేనేమవుతాను, నా పరిస్థితులు ఏంటి, ఎవరికి ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలు మనసులో పెట్టుకొని ఏమీ మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? జీవం గల దేవుడు మనతో ఉన్నాడు. ఎవరున్నారండి? జీవం గల దేవుడు మనతో ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు భయపడ్డాడో సాతాను ఎంటర్ అయింది. ఆహా, నేనున్నానురా,
నువ్వు నన్ను తలంచుకున్నా కదా, భయం అనేది నా నుంచే కదా వస్తుందని చెప్పి ఏం చేశాడు, వెంటనే సాతాను కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. ఎవరు పక్కన? సౌలు పక్కన. చూడండి స్టోరీ ఎలా మలుపులు తిరుగుతుందో చూడండి. దేవుడేమో ఇంత కష్టపడి దేవుడేమో రాజు కింద చేశాడు, సమూయేలు కూడా పాపం ఆతిథ్యం ఇచ్చాడు, అభిషేకించాడు. కానీ ఎలా కోల్పోయాడో చూడండి. మరి సౌలు నిలబడ్డాడు, దేవుని యందు నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? కన్నపిచాచులను, సోదగ్రాండుల్ని, దేవునికి విరోధంగా ఉన్న వ్యక్తులను దేశం నుంచి పంపించేశాడు. కానీ తర్వాత ఏం చేశాడండి? భయపడతాడు. తర్వాత చదవండి. యెహోవా యొద్ద విచారణ చేయగా, ఒకసారి యెహోవా స్వప్నం ద్వారానైనను, ఉరిమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇవ్వగా, వారి చిత్తము ఎనోదోరులో కర్ణపిశాచం గల ఒకతై ఉన్నదని. చూసారా? కర్ణపిశాచంను సోదగాండ్లు వెళ్ళగొట్టాడు. ఎప్పుడైతే భయం, ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తారనే భయం అతనిలో ఉందో, మళ్ళీ ఏమన్నాడు? ఆ కర్ణపిశాచి గల స్త్రీ ఎక్కడుందో ఒకసారి చెప్పండి, ఆ సోదగాండ్లు ఎక్కడున్నారో చెప్పండి. మనం అంతే, దేవుడి తప్పిపోయిన తర్వాత ఏం చేస్తాం? మేడం గారు ఆవిడండి పెళ్ళి అవుతుందని చెప్పిందండి, ఉద్యోగం వస్తుందని చెప్పిందండి, అలాగే అయిందండి అని చెప్పి ఏం చేస్తాం? దేవుళ్ళలోకి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత గతం గుర్తుకొచ్చేద్దాం మనకి. మళ్ళీ మనం రాజులు అయిపోతాం కదా, అహంకారం గుర్తుకొచ్చేద్ది మనకి. దేవుడు ఐశ్వర్యం ఇచ్చేస్తాడు, ధనం ఇచ్చేస్తాడు, చదువులు ఇచ్చేస్తాడు, ఇండ్లు ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు. మళ్ళీ సోదిగాండి గుర్తొస్తుంది. అమ్మ సోదిగాళ్ళు చెప్పిందే జరిగింది, ఇదే దేవుడు ఏంట్లే, ఒకసారి వెళ్దాం, మనం వెళ్ళి ఒకసారి ఆ సోది చెప్పించుకుంటే మనకి ఏమైనా మంచి జరుగుతుందేమో అని ఆలోచన మనకి కూడా వస్తుంది. కాబట్టి సౌల్లో ఏం పనిచేసిందండి? అప్పటి వరకు దేవుని ఆత్మ, దేవుని అభిషేకము, సమూయేలు యొక్క అభిషేకము, సమూయేలు అభిషేకించింది అతనిలో ఉంది. కానీ ఎప్పుడైతే యుద్ధానికి పలానా దేశం వాళ్ళు వస్తున్నారని తెలిసిందో, వెంటనే సౌలు ఏమయ్యాడండి? భయపడ్డాడు. భయపడి నాకు స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడలేదు, తర్వాత ఏం మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడలేదు, ఏ విధంగా కూడా దేవుడు నాతో మాట్లాడలేదు. కాబట్టి కర్ణపిశాచుల్ని, తర్వాత సోది చెప్పే వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాను కదా. అందులో ఒక స్త్రీ ఉంటుంది కదా, సోది చెప్పే స్త్రీ. ఆ స్త్రీ దగ్గరికి మీరు వెళ్ళండి, ఆవిడ ఎక్కడుందో కనుక్కొని నాకు చెప్పండి అంటాడు. ఏమంటాడు? దేవుడి మీద ఆధారపడ్డాడా, దెయ్యం మీద ఆధారపడ్డాడా? ఎవరి మీద ఆధారపడ్డాడండి? దేవుని మీద, దెయ్యం మీద ఆధారపడ్డాడు. మనం దేవుణ్ణి నమ్ముకోవాలా, దెయ్యాన్ని నమ్ముకోవాలా? దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మీకు మేలా, నాకు మేలా? మన అందరికీ మేలే. దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల దేవుడికి మేలే ఏముండదు. ఏమన్నా మేలండి? ఏమన్నా మేలా దేవుడికి? నువ్వేమన్నా ₹1,00,00,000 ఆస్తి ఇచ్చేస్తావా దేవుడికి? లేకపోతే ఏమిస్తావండి? ఏమైనా ఇవ్వగలమా? విస్తారంతమైన తైలం నీకు ఇచ్చినా, ఏవిచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోగలమా? మనం ఏమీ తీర్చుకోలేము. కాబట్టి ఈ సౌల్ని దేవుడు రాజుగా చేసినప్పుడు ఎలా ఉండాలండి? కర్ణపిశాచిని వెళ్ళగొట్టాడు, అన్నీ చేశాడు, మంచి పనులే. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. కానీ విశ్వాసం ఉంచలే. విశ్వాసం ఉంచకుండా ఏం చేశాడండి? నాకు స్వప్నం అంది కానీ, ఉరి అంది కానీ, ప్రవక్తల ద్వారా కానీ నాతో దేవుడు మాట్లాడలేదు. కాబట్టి నేను ఏం చేస్తాను? మళ్ళీ సోదిగాళ్ళ దగ్గరికి వెళ్తాను, సోది చెప్పించుకుంటాను. ఆ దేశం మీద నేను గెలవగలనా లేదా, లేకపోతే ఆ దేశం మీద నేను అందరినీ హతం చేసి నేను మళ్ళీ రాజును అవ్వగలనా లేదని భయపడ్డాడు. ఎప్పుడైతే భయపడ్డాడో, ఎప్పుడైతే సోదిగాళ్ళని మళ్ళీ ఆశ్రయించాడో, దేవుని ఆత్మ, దేవుని యొక్క ప్రసన్నత ఆయన నుంచి ఏమవుతుందండి? పోతుంది. సో ఆ స్త్రీని కనుగొని నేను పోయి దానితో విచారణ చేస్తానని చెప్తాడు. మీరు ఆ స్త్రీని కనుగొనండి, ఆ స్త్రీని నేను విచారణ చేస్తాను. ఏమని విచారణ చేస్తాను? మన దేశం గెలుస్తుందా, ఫిలిస్తీన్ దేశం గెలుస్తుందా, లేకపోతే ఫిలిస్తీన్లు ఓడిపోతారా, మనం ఓడిపోతామని చెప్పి విచారణ చేద్దామని చెప్పి అనేటప్పటికీ ఏం చేస్తారంటే ఆ స్త్రీని కనుగొంటాడు. నేను పోయి దాన్ని విచారణ చేతునని తన సేవకులు ఆజ్ఞగా వారి చిత్తము
ఎందోర్లో కర్ణపిశాచి గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పాను. కాబట్టి సౌలు మారువేషం ధరించి, అవసరమండి అతనికి, జీవం గల దేవుణ్ణి అడగొచ్చు కదా, ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడలేదు, లేకపోతే నాకు దర్శనం ఇవ్వలేదు, స్వప్నమందు మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు ప్రవ్వా, మరి నువ్వు నాతో మాట్లాడండి యేసయ్య, మీరే కదా నాకు తండ్రి, మీరే నన్ను రాజుని చేశారు కదా, ఇజ్రాయెల్ దేశం మీద మొట్టమొదటి రాజుగా నన్నే కదా నియమించారు మీరు, కాబట్టి మీరు నాతో మాట్లాడండి, నాకు భయమేలా, మీరున్నారు. కర్ణపిశాచులను వెళ్ళగొట్టాను, తర్వాత సోదగాండ్లు వెళ్ళగొట్టాను, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరిదిల్లు అన్నట్టుగా జనులందరినీ వెళ్ళగొట్టాను, కానీ ఇప్పుడు నేను ఎందుకు ప్రవ్వా నీ మోకాళ్ళ మీద పడుతున్నాను ప్రవ్వా, స్వప్నం ఎందుకు కనిపించు ప్రవ్వా, ప్రవక్తలతో మాట్లాడించు ప్రవ్వా, నాకు భయంగా ఉందని దేవుని పాదాలు పట్టుకున్నాడా, సాతాను పాదాలు పట్టుకున్నాడా? చెప్పండి, మీకు అర్థమవలేదా? మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నట్టు వద్దనేస్తారు. సాతాను పాదాలు పట్టుకున్నారు ఎవరు? సౌలు. ఏమంటాడు? సోది చెప్పే ఒక ఆమె ఉంది, ఆమెని మీరు కనుగొనండి, నేను వెళ్తానని చెప్పి ఎలా వెళ్ళాడండి? మారు వేషంలో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడండి? మారు వేషంలో వెళ్ళాడు. సో మారు వేషంలో వెళ్ళి ఏం చేస్తాడండి? చూడండి ఒకసారి, అక్కడ ఒకసారి గట్టి చదవండి. ఇక్కడ ఫ్యాన్ ఆపేయండి. చదవండి ఒకసారి. అక్కడితో ఆపండి. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రివేళ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచం ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకే నేను నీతో చెప్పువారిని రప్పించమని కోరగా. సమూయేలు మృతి పొందుతాడు కదండి. సమూయేలు మృతి పొందిన తర్వాత ఏమంటుంది? నేను ముగించేస్తానండి. సమూయేలు మృతి పొందిన తర్వాత సమూయేలు ఆత్మను రప్పించమని అడుగుతాడు. ఎవరు అడుగుతారు? సౌలు అడుగుతారండి. ఎవరిని అడుగుతాడు? ఆ సోదగత్తి ఉంది కదా, ఆ సోదగ్రాండ్లు ఉన్నారు కదా, వాళ్ళని అడుగుతాడు, ఆ స్త్రీని అడుగుతాడు. సౌలు చనిపోయాడు కదా, ఆ సౌలు ఆత్మ ద్వారా నాతో మాట్లాడించు, నువ్వు మాట్లాడిస్తే అప్పుడు నాకు యుద్ధం ఎలా చేయాలో, లేకపోతే నాకు భయం అనేది పోతుంది. ఎందుకని? నాకు ప్రవక్తలు మాట్లాడలేదు, దేవుడు స్వప్నమందు మాట్లాడలేదు, ఏ విధంగా కూడా నాతో మాట్లాడలేదు, కాబట్టి నాకు భయంగా ఉంది, కాబట్టి నువ్వు నాకు చెప్పు అని చెప్పి మారు వేషంలో ఇద్దరు వ్యక్తులను తీసుకొని వెళ్ళాడండి. ఏం చేశాడండి? మారు వేషంలో ఇద్దరు వ్యక్తులను తీసుకొని వెళ్ళి ఏమని అడుగుతున్నాడు? శకునం చెప్పమని. ఎవరిని? కర్ణపిశాచుల ద్వారా సోదగాన్ని ఏం చెప్పమంటున్నాడు? ఆ సోదదాన్ని ఏం చెప్పమంటున్నాడు? శకునం చెప్పమంటున్నాడు. ఆ శకునం చెప్పమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించింది నీకు తెలుసును కదా, కర్ణపిశాచు గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలం చేసిన కదా, నీవు నా ప్రాణంను ఇరుయొగ్గి నాకు మరణమేలా రప్పింతువని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవంతోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యెహోవా నామమున ప్రార్థన చేయగా. నువ్వే కదా కర్ణపిశాచుల్ని, సోదగ్రాండుల్ని, అన్యజనుల్ని ఈ దేశం నుండి వెళ్ళగొట్టావు, మళ్ళీ నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నన్ను సోది చెప్పమని ఎందుకు అడుగుతున్నావు? నీకేమైంది అని చెప్పి అడిగితే దేవుని తోడు, లేకపోతే ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడండి? ఒకసారి చూడండి, అక్కడ ప్రమాణం చేశాడు. యెహోవా నామమున ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? యెహోవా నామమున. చాలాసార్లు మనం కూడా అబద్ధాలు ఆడేస్తాం. అబద్ధాలు ఆడతామా లేదండి? అబద్ధాలు ఆడేసి ఏం చేస్తాం? ప్రమాణాలు చేసేస్తాం. లేదు, అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, నేను విన్నాను, నువ్వు అన్నావు అని చెప్పి ప్రమాణాలు చేస్తాం. ఇక్కడ సౌలు చేసింది కూడా అదే. ఏ కర్ణపిశాచులను వెళ్ళగొట్టాడో, ఏ సోదగ్రాండ్లను వెళ్ళగొట్టాడో, ఏ అన్యజనులను వెళ్ళగొట్టాడో వాళ్ళ దగ్గరికే మారు వేషంలో మళ్ళీ వెళ్ళాడు. నువ్వు కూడా అంతే. జీవితంలో చాలాసార్లు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క దేవునితో ఉన్న అన్యోన్య సంబంధాన్ని కోల్పోతున్నావేమో. గర్వం వచ్చిందేమో నీలో, అహంకారం వచ్చిందేమో, లేకపోతే అవిశ్వాసం వచ్చిందేమో, లేకపోతే నీలో అవిధేయత వచ్చిందేమో. అప్పుడు
నువ్వేం చేస్తావు, దేవుడికి దూరం అవుతావు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దూరం అయ్యావో దేవుడు కూడా నిన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడతాడు. అంతే కదా, ఇష్టపడి వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాడు. ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి ఎలా వస్తారండి? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటామా? ఇష్టం లేని తిండి తింటామా? ఇష్టం లేని కూర పెడితే తింటామండి? నేను చేపలు, రొయ్యలు, పీతలు ఏమీ తిన్నాను. నాకు పెడితే తింటానా? అస్సలు తిన్నని చెప్తాను. ఎందుకంటే ముందే చెప్పేస్తాను నేను నాన్ వెజ్ తిన్నని చెప్పి. ఎందుకని? మనకి ఇష్టం లేనిది ఎవరైనా పెడితే మనం తినలేము. ఎందుకు తినలేం? మనకు అలవాటు లేదు కాబట్టి ఇక్కడ మేలు చేశాడు రాజైన కొత్తలో. మనకి ఏమవుతుంది, డిగ్రీకి వెళ్ళిన కొత్తలోని, ఇంటర్ పాస్ అయిన కొత్తలోని అయ్యి బాబు ఊహించేసుకుంటాం, కలెక్టర్ అయిపోవాలి, లేకపోతే సీఎం అయిపోవాలి, పిఎం అయిపోవాలి ఊహించేసుకుంటాం. దేవుడు ఆ ఊహల్ని అలాగే చేద్దాం అనుకుంటాడు. కానీ ఈ లోపల ఏం చేస్తాం? చెడు తిరుగులు. అప్పటి వరకు ప్రార్థన, దేవా 10th క్లాస్ నాకు 500కి 600 వచ్చిందనుకోండి, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రేయర్ పెట్టుకుంటాను, ఇంకెప్పటికీ నేను ఉంచి తొలగిపోనని ప్రమాణం చేస్తాం. అంతే. జాయిన్ అయిన 5వ రోజు 6వ రోజు నుంచో ఫ్రెండ్స్, రే రారా సినిమాకి వెళ్దాం, రే రారా అక్కడ ఏదో కొట్టుకుంటున్నారంటే వెళ్దాం, లేకపోతే అమ్మాయి బాగుంది కదా చూద్దాం, ఒకసారి చూద్దాం, తప్పేం కాదులేరా, ఈ వయసులో అలా ఉండకపోతేనే తప్పు అని చెప్పి సాతాన ప్రేరేపణ అది. ఆ వయసులో అలా ఉండకూడదని దేవుడే చెప్పినప్పుడు మళ్ళీ ఆ వయసులో అలా ఉండాలని నువ్వు అనుకోవడం ఏంటి? సో సౌలు కూడా చేసిన తప్పు అదేనండి. సౌలు ఏ కర్ణపిశాచులను వెళ్ళగొట్టాడో, ఏ సోదగ్రాండులను ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాడో, మళ్ళీ వాళ్ళనే ఏం చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గరికి మారు వేషంలో వెళ్ళాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎలా ఉన్నారు? మొదట దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు కూడా కర్ణపిశాచులను ఆశ్రయిస్తున్నారా? సోదగాండ్రులను ఆశ్రయిస్తున్నారా? లేకపోతే దైవ సేవకుడికి దూరంగా వెళ్ళిపోతున్నారా? దైవ సేవకుని బాధ పెడుతున్నారా? దైవ సేవకుల యొక్క ప్రార్థనలో మీరు పాలు పంపులు పొందుకుంటలేదా? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ జీవితాలు అలా ఉండడానికి గల కారణాలు ఏంటి? అయ్యా, సౌలు జీవితంలో నువ్వు సౌలుని రాజుగా చేసావు. రాజుగా చేసినప్పుడు తను చాలా మంచి పనులు చేశాడు. ఎప్పుడైతే తను సౌలు యొక్క భయము, ఎప్పుడైతే ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారో, ఎప్పుడైతే యుద్ధం ప్రకటన జరుగుతుందో ఆటోమేటిక్గా సౌలు ఆత్మ ఏమైపోయిందండి? మారిపోయింది. ఎప్పుడైతే మారిపోయి భయపడ్డాడో, నాకు స్వప్నమందు దేవుడు మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, ఎందుకు నా జీవితం, ఇప్పుడు నేను ఓడిపోతే ఏమైపోతాను, నా రాజ్యం పోద్ది అని చెప్పి భయపడ్డాడండి. భయపడి ఆ మారు వేషంలో కర్ణపిశాచి స్త్రీ వద్దకు వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఏమైంది? 10వ వచనం చూడండి. అందుకు సౌలు యెహోవా జీవం 11వ వచనం చూడండి. ఆ స్త్రీ నీతో మాట్లాడటకు నేను ఎవరిని రప్పింపబలనని అడిగింది. ఏమని అడిగిందండి? ఆ స్త్రీ ఏమని అడిగింది? నేను నీతో మాట్లాడాలంటే ఎవరిని రప్పించాలి అని చెప్పి అడిగిందండి. ఎవరు అడిగారు? ఆ కర్ణపిశాచి గల స్త్రీ లేదా సోది చెప్పే స్త్రీ అడిగింది. నేను ఎవరిని రప్పించమంటావు? దెయ్యం ఆత్మలు రప్పించినా, ప్రవక్తల ఆత్మలు రప్పించినా? ఏం రప్పించనండి? ప్రవక్తల ఆత్మలు రప్పించినా, దెయ్యం యొక్క ఆత్మలు రప్పించినా అని అడిగిందండి. అడిగినప్పుడు చూడండి, రప్పింపవలనని అడిగ్గా అతడు సమూయేలుని రప్పింపవలనని అడిగాడు. సమూయేలు మృతి పొందాడు కదండి. సమూయేలు ఆత్మ రప్పించు అని అడిగాడు. ఎంత తప్పండి అది! ఒక కర్ణపిశాచిని సమూయేలు ఆత్మను రప్పించమని అడిగాడంటే ఎంత తప్పు సౌలు చేస్తుంది? తప్ప కాదండి. ఈరోజు మన జీవితంలో కూడా అంతే, మనం కూడా అంతే. ఎప్పుడైతే మనకి దేవుడు మేలు చేశాడో ఇంకా మళ్ళీ మర్చిపోతాం. మీరే కాదు, నేను కూడా అంతే. మీరు ఒక్కరు అలా ఉంటారని నేను అన్ను, నేను కూడా అంతే. నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అయిపోయిందని ముగించేస్తున్నాను. చూడండి, ఆ స్త్రీ మాట్లాడటకు నేను ఎవరిని రప్పింపవలనని అడుగ్గా అతడు సమూయేలుని రప్పింపవలను. అతను ఏమన్నాడండి? సమూయేలుని రప్పింపవలనని అడుగ్గా ఆ స్త్రీ సమూయేలుని చూచినప్పుడు బిగ్గరగా కేకలు వేసి, నువ్వు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకేమీ కనబడినది అని ఆమెను అడగ్గా, ఆమె దేవతల్లో ఒకడు భూమి నుండి పైకి వచ్చుట చూచుచుండెను. అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచుండగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాడు. మరి ఏమన్నాడు? సమూయేలు ఆత్మనే రప్పించమన్నాడు కదా. ఎవరు? సౌలు. ఎవరిని అడిగాడు? దేవుణ్ణా?
ఏ దేశం నుండి అయితే కర్ణపిశాచులను సోదగండ్లు పంపాడో ఆ పంపిన దేశంలోంచి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఆ కర్ణపిశాచి సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, సౌలు ఆత్మను రప్పించు. నిన్నెవరిని రప్పించాలి? దెయ్యాల ఆత్మలనా, దేవదూత ఆత్మలనా, ప్రవక్త ఆత్మలనా రప్పించినా అని అడిగితే ఏమన్నాడు, సమూయేలు ఆత్మను రప్పించమన్నాడు. వచ్చాడు, సమూయేలు వచ్చాడు. కర్ణపిశాచి రప్పించగలిగింది. మరి దేవుడు కూడా దానికి శక్తి ఇచ్చాడు కదా. దేవుడి దగ్గర ఉన్న దూతే కదా ఇప్పుడు సాతాను కింద తిరుగుతుంది. మరి దానికి అన్ని అధికారాలు ఉన్నాయి కదా, అధికారంతో రప్పించింది. ఆ కర్ణపిశాచి సోదే సమూయేలు రప్పించేసింది. ఎక్కడికి రప్పించేసింది? చనిపోయిన వ్యక్తిని మనిషి రూపంలో రప్పించేసింది. అంత సాతానుకు కూడా అంత పవర్ ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఏం చెప్తుందో చూడండి. అతడు చూడండి అక్కడ అదంతా వద్దు, అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని అడిగింది. ఎవరు? రాజు అడుగుతున్నాడు. ఏమని? అతను ఏ రూపంలో ఉన్నాడు అంటే చెప్తుంది చూడండి. వెరీ గుడ్. దుప్పటి కప్పుకొని ముసలివాడు అక్కడ పైకి వచ్చుండగా సౌలు అతడు సమూయేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాడు. చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? చేతులు కాలిపోయినాయండి. ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? మొత్తం కోల్పోయాడు. దేవుని శక్తిని కోల్పోయాడు, దేవుని ప్రేమను కోల్పోయాడు, దేవుడి విశ్వాసాన్ని కోల్పోయాడు, దేవుడి యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క స్వాధ్యాన్ని కోల్పోయాడు. ఇజ్రాయేల్కి రాజుగా అతన్ని ఏం చేస్తారు? అతని చేతిలోంచి ఆ రాజ్యాన్ని తీసేస్తాడు. కాబట్టి తీసేసే ముందు ఏమవుతాడు? సమూయేలుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అయ్యో దేవా, తండ్రి, నేను తప్పు చేశానంటే ఇంకేం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందండి? సో వెంటనే కర్ణపిశాచి సమూయేలు ఆత్మను రప్పిస్తుంది. సమూయేలు వస్తాడు. సమూయేలు కనిపిస్తాడు. ఒక ముసలివాడి రూపంలో దుప్పటి కప్పుకొని వచ్చినట్టుగా చూస్తుంది. చూసి భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచెను, అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దాన్ని అడుగ్గా అందుకు అతడు దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుండగా సౌలు అతడు సమూయేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టుతున్నావు అని సౌలుని అడుగ్గా సౌలు నేను బహుశ్రమల్లో ఉన్నాను. దేవుడికి తెలీదా శ్రమల్లో ఉన్నానని? దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కర్ణపిశాచిని ఆశ్రయించాడు. కర్ణపిశాచి ఏం చేసింది? సౌలు ఆత్మను రప్పించింది. సౌలు ఆత్మకి నమస్కారం చేశాడు. సౌలు ఆత్మకి నమస్కారం చేసి నేను చాలా శ్రమలో ఉన్నాను, నేను చాలా బాధలో ఉన్నాను, నేను చాలా కష్టాల్లో ఉన్నానని చెప్పి ఏం చెప్తున్నాడండి? ఈ యొక్క సమూయేలు నన్ను పైకి రమ్మన్నందుకు నువ్వెందుకు తొందర పెడతావని సౌలుని అడిగాడు. సమూయేలు అడిగాడు, నన్నెందుకు పైకి రమ్మన్నావు, నన్నెందుకు రప్పించావు నువ్వు అని అడిగ్గా ఏం చెప్తున్నాడండి? సౌలుతో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? సమూయేలుతో అంటున్నాడు. నేను బహుశ్రమల్లో ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధముకు రాగా. ఎవరు వస్తున్నారు? ఎవరైతే నిద్రపోయారు చేతులు ఎత్తండి. కొంతమంది నిద్రపోతున్నారు, జోలపాటలా ఉంటుంది. నిజమే, క్లాస్ చెప్తున్నప్పుడు కొంతమందికి నిద్ర వస్తుంది, నాకు వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏమని అడుగుతున్నాడండి? నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెడుతున్నావని సౌలుని అడగ్గా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎడబాసను, ప్రవక్తల ద్వారానైనను స్వప్నం ద్వారానైనను నాకేమీ సెలవివ్వలేదు. సౌలు అంటున్నాడు సమూయేలుతో, అయ్యా నేను ప్రార్థన చేశాను, కానీ స్వప్నమందు కానీ లేదా ప్రవక్తలందు కానీ ఫిలిష్తీయుల మీద నువ్వు గెలుస్తావని నాతో దేవుడు ఏ విధంగా మాట్లాడలేదు. సమూయేలు గారు, ప్రవక్త గారు నాతో మాట్లాడలేదు. అందుకనే నేనేం చేశాను? భయపడి కర్ణపిశాచి గల సోదె గల స్త్రీ దగ్గరికి వచ్చాను. ఆమె ఏమైనా నాకు చెప్తుందేమో అని మిమ్మల్ని పిలిపించాను. మీరు నాకు ఏమైనా చెప్తారా అని చెప్పి అడిగినప్పుడు మొత్తానికి ఏం చెప్తాడో చూడండి. ఏం చేస్తాడు? ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసను, ప్రవక్తల ద్వారానైనను స్వప్నం ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిచెనను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటకు ప్రయోజనమేమి? నిన్ను దేవుడు ఎడబాస్తాడు. ఎందుకంటే నువ్వు చేసింది ఏంటి? తప్పు. ప్రవక్తల ద్వారా కానీ స్వప్నం ద్వారా రాకపోతే ఇంక అయిపోద్దా?
దేవుడు నీతో మాట్లాడలేనట్టేనా? దేవుడు నీకు దర్శనం ఇవ్వలేనట్టేనా? దేవుడు ఇంక నిన్ను ఎడబాసినట్టేనా? కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఈ రోజు నుంచి ఏమవుతావు? నువ్వు ఈ రాజ్యానికి కానీ ఈ రాజ్య పరిపాలన చేయడానికి కానీ నువ్వు అర్హుడు కాదని ఆ సమూయేలు ప్రవక్త ఆత్మ వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 17వ వచనం చూడండి. యెహోవా తన మాట తన పక్షమున నెరవేర్చున్నాడు, నా ద్వారా యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యం తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. చూసారా? ఈరోజు మన జీవితంలో కూడా మనం అంతే. రాజు అయ్యే వరకు, లేకపోతే మళ్ళీ ఏదో ఇల్లు కావాలనుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, లేదా మన పిల్లలకు ఉద్యోగం కావాలనుకుంటాం, ఉద్యోగాలు వస్తాయి, కానీ చచ్చి మానేస్తాం. పాస్టర్ గారు మా పిల్లోడు ఉద్యోగానికి వెళ్తున్నాడండి, మరి క్యారేజ్ అది కట్టాలి కదండి. మరి ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుని విన్నాడావా లేదా? సో మనం పాస్ అయిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఇల్లు కట్టుకున్నాక, వివాహం అయిన తర్వాత, లేకపోతే మనం అభివృద్ధి చెందిన తర్వాత, మన బిజినెస్లో బాగా వచ్చిన తర్వాత మనం ఏమో ఆలోచించేస్తాం? సౌలులాగా ఆలోచించేస్తాం. సౌలు మొట్టమొదటిగా ఎలా ఉన్నాడండి? రాజుని చేసినప్పుడు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో దేవుడితో దగ్గర సంబంధం కలిగి ఉన్న రాజు సౌలు ఎప్పుడైతే సమూయేలు మృతి పొందాడో ఇంకా ఇతను ఎవరి మీద ఆధారపడ్డాడండి? కర్ణపిశాచుల మీద, తర్వాత సోదుగాళ్ళ మీద ఆధారపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, నీ యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది? సౌలులాగే మొదట మంచిగా ఉండి తర్వాత నువ్వు చెడుగా మారిపోయావా? లేకపోతే నీ తాగుడికి బానిస అయ్యావా? లేకపోతే నువ్వు ఏదైనా దేనికైనా సంసారం వల్ల ఒక స్త్రీకి బానిస అయ్యావా? లేకపోతే మీరు కూడా ఒక స్త్రీలు ఒక దేనికైనా బానిస అయ్యారా? అంటే మాకు ఇది లేదు, లేకపోతే అహంకారానికి బానిస అయ్యారా? అవిధేయతకు బానిస అయ్యారా? ఎస్తేరు వస్తీ విషయంలో చూసినట్లయితే ఎస్తేరు విధేయత కాదు, దేవునికి విధేయత చూపించింది కాబట్టి రాజు అయింది. వస్తీ ఏం చేసింది? అహంకారం కలదు కాబట్టి రాణి పదవిని కోల్పోయింది. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఒకప్పుడు సోదుగాండ్లను, కర్ణపిశాచులను వెళ్ళగొట్టిన దేవుడు ఈరోజు నిన్ను ఏమడుగుతున్నాడు? నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలని కోరుకున్నప్పుడు నువ్వే విధంగా ఉంటున్నావు? దేవునితో ఉంటున్నావా? మనుషులతో ఉంటున్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా? మనుషులతో సహవాసం చేస్తున్నావా? నీకు శ్రమలు వస్తున్నాయంటే దేవుడిచ్చినయా, లేకపోతే నీ ద్వారా నువ్వు తెచ్చుకున్నావా? లేకపోతే నాకు ఈరోజు డబ్బు లేదు, ఎందుకు లేదు? దానికి గల కారణాలంటే ఒకవేళ నువ్వు చేస్తున్న పనిలో నువ్వేమైనా తప్పు చేస్తున్నావా? లేకపోతే నీ శ్రమలకి నువ్వే కారణమా? లేకపోతే ఆ శ్రమలు దేవుడు అనుమతించాడా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఏ స్థితిగతుల గుండా వెళ్తున్నావు? ఒకవేళ వెనకాల ఎవరినైనా అసూయ పడుతున్నావా? ఒకవేళ నీలో ఏమైనా కోపం ఉందా, అహంకారం ఉందా, అసూయ ఉందా, కుళ్ళు ఉందా, ద్వేషం ఉందా? లేకపోతే ఎవరినైనా నువ్వు కుట్ర చేసి ఎవరినైనా ఏమైనా చెయ్యాలనుకుంటున్నావా? ఇవన్నీ కూడా తాగుతున్నావా? లేకపోతే నువ్వు ఏదైనా తెలియని ఆలోచనలు, చెడు ఆలోచనలు చేస్తున్నావా? ఒక్కసారి సరి చేసుకోండి. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సౌలు జీవితం మొట్టమొదటిగా ఇజ్రాయేల్కి మొట్టమొదటిగా రాజుగా చేసిన సౌలు ఏ విధంగా రాజుగా పరిపాలన చేస్తున్నాడో లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమయ్యాడు? ఏ కర్ణపిశాచులను, ఏ కర్ణపిశాచులను, ఏ యొక్క తంత్రగతులను, ఏ సోదగాండ్లను అయితే వెళ్ళగొట్టాడో అదే సోదగాండ్లతో మళ్ళీ సోది చెప్పించుకోవడానికి తన వెనకబడిపోయాడు. తన అవిధేయత తన్ని ఎంతగానో నాశనం చేసింది. తన అహంకారం తన్ని ఎంతగానో నాశనం చేసింది. తన యొక్క తన యొక్క పాపము తను ఎంతగానో నాశనం చేసింది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీరు ఎలా ఉన్నారు? అహంకారంగా ఉన్నారా, లేకపోతే ప్రేమగా మాట్లాడుతున్నారా? చూడండి, కొంతమంది చర్చెస్కే కాదు, ఈ రోజుల్లో చాలామందికి చాలా అహంకారంతో ఉంది. మనల్ని ఇప్పుడు యెజబేలు ఆత్మ పరిపాలన చేస్తుంది. నేను ఎప్పుడైనా టైం ఇస్తే పాస్టర్ గారు యెజబేలు ఆత్మ ఏ విధంగా ఉంటుంది, యెజబేలు ఆత్మ ఏ విధంగా పరిపాలన చేస్తుంది మన యొక్క ప్రపంచ దేశాలను అనేది నేను చెప్తున్నాను. ప్రజెంట్ అయితే యెజబేలు ఆత్మే ప్రపంచ దేశాల మీద పనిచేస్తుంది. యెజబేలు ఆత్మ అంటే యెజబేలు చనిపోయిన ఆత్మ కాదు, బ్రతికుండగా తను చేసిన హేయక్రియలను బట్టే ఏమవుతుంది? యెజబేలు ఆత్మ సంచారం చేస్తుంది. దానికోసం నేను మళ్ళీ ఒక మెసేజ్ చెప్తాను. కాబట్టి
ఈరోజు మీరు ఏ విధంగా ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశోధించండి, పరీక్షించుకోండి. దేవుడు సౌలుని ఏ విధంగా హెచ్చించాడో, ఏ విధంగా తీసేశాడో మళ్ళీ ఆ రాజ్య పరిపాలన ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అత్యంత ప్రేమ కనకరం గల దేవ తండ్రి ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవ మమ్మల్ని ఈ విధంగా ప్రార్థించుటకు, స్తుతించుటకు ఇచ్చిన అవకాశం, నేను వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, సౌలు మొదటి ప్రేమను దేవ, మొదటి యొక్క శక్తిని తను కోల్పోయాడు ప్రభా. మేము కూడా అదే పరిస్థితిలో ఉంటాం ప్రభా. మిమ్మల్ని నమ్ముకున్న కొత్తలో చాలా మంచిగా మేము ఉంటాం ప్రభా. తర్వాత తండ్రి మేము మారిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరే కృప చూపించండి. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరు ఏ అవసరంలో ఉన్నా వారి యొక్క అవసరములు తీర్చి నీ కృపలో భద్రపరచమని, అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా దయచేయమని, చెప్పిన వాక్యాన్ని భద్రపరచుకుంటకు సహాయం చేయమని మన ప్రభును ప్రియరక్షకుడైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. పిల్లరా, చక్కటి మాటలు అందించిన మరి చిన్నారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి సౌలు చరిత్ర, సౌలు ఇంతవరకు చాలా విప్లవంగా చాలా చక్కగా చెప్పారు. 40 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలే దేవుడు మాట విన్నాడు. ఎన్ని సంవత్సరాలు? అందరూ చెప్పాలి. 38 సంవత్సరాలు దేవుడు మాట వినలేదు. 38 సంవత్సరాల్లో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పాలి, అందరూ చెప్పాలి. అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఏం చేశాడంటే వినియోగించుకోలేదు, మారు మనసు పొందలేదు. దేవుడు మాట విని పశ్చాత్తాపడి దేవుని బ్రతిమలాడుకోలేదు. మరి చిన్నారు గారు చెప్పినట్లుగా మరలా ఎక్కడికి వెళ్ళాడు? దయ్యాల దగ్గరికి, సోది గంటల దగ్గరికి వెళ్ళాడు. వారిలో ఒక్కరిగా మనం ఉండకూడదని ఆ చరిత్ర బైబిల్ గ్రంథంలో దేవుడు ఉంచాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచు. అందుకే ముహూర్తాలు కానీ దేవుడికి ఇష్టం లేని క్రియలు ఏది కూడా ఎవ్వరో సేవకుడు కానీ, సువార్తికుడు కానీ, విశ్వాస కానీ ఎవ్వరు చేయకూడదు. అన్ని జనులు చేస్తారు, వారికి తెలియదు, వారి ఇష్టం. కానీ యేసు యొద్దకు వచ్చిన తర్వాత మనము ప్రత్యేకించబడిన వారము. ప్రైజ్లో మనము దేవుడి పిల్లలము, దేవుడు కుమారులు కుమార్తెలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే ఆయన మాట వింటారో వారికి స్వాస్థ్యమును, పరలోక రాజ్యమును, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలు అవన్నీ. అబ్రాహాముకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడంట? 10 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్ని? దేవుడు మాట విన్నాడు, తప్పులు లేవని అంటలేదు, తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రైజ్లో తప్పు చేయలేని మానవుడు ఎవరో ఏదో లోపం ఉంటుంది. దావీదు 40 సంవత్సరాల రాజ్య పరిపాలన చేశాడు. ఏ రోజు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు దేవుడు బ్రతుకుని అడుగున్నాడు తప్ప సోదిగాండ్ర దగ్గరికి వెళ్ళలేదు. 40 సంవత్సరాలు ఏమంటే సౌలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ 2 సంవత్సరాలు దేవుడు మాట విన్నాడు. 38 సంవత్సరాలు దేవుడు మాట వినలేదు. లాస్ట్ ఏమి నష్టపోయాడు? తన భార్య, బిడ్డలు, కుటుంబం, తన రాజ్యము, సర్వము కోల్పోయాడు. అందుకే మనము వారిలో ఒకరిగా ఉంటే మనం కూడా నష్టపోతాం. వారిలో ఒకరిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండాలంటే దావీదు మహారాజు వలె, యేసు క్రీస్తు వలె. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్నాను, మీరు నన్ను పోలి, చెప్పండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే మనం అందరము ఎవరు పోలి నడుచుకోవాలి? దేవుడిని వాక్యాన్ని పోలి, దేవుని కుమారుని పోలి మనం నడుచుకోవాలి. అపోస్తలుడు పౌలు వలె మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు అందరూ నన్ను పోలి నడుచుకోండి. మీరు అందరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి. నీగో నేను యథార్థంగా ఉన్నాను, నిందారహితుడుగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, మీరు కూడా అలాగ ఉండండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరి చిన్నారి గారికి దేవుడు మరి వారి కుటుంబం అంతా కూడా మరి చాలా పెద్ద కుటుంబం, వారందరూ ప్రభు నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. మరి చిన్న వయసులోనే మరి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి. దేవునికి స్తోత్రం.
మరి దేవుడు చక్కటి జాబ్నిచ్చాడు. మరి దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. శంషాన్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ కుమారుడిగా నన్ను ఉంచు ప్రభా. సౌలులాంటి జీవితం నాకు వద్దు ప్రభా. ప్రభా, మంచి ఆత్మీయ జీవితం నాకు దయచేయి ప్రభా. నీ మాట వింటాను ప్రభా అని ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోండి. నీ తీర్మానమే నీ జీవితానికి గొప్ప విజయము, గొప్ప జయ జీవితము. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడా, శక్తిమంతు దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, దేవా నువ్వు జీవము గల దేవుడు నాయనా. నాయనా నువ్వు జీవము గల దేవుడువు. జీవము లేని దగ్గరికి మిమ్మల్ని నువ్వు వెళ్ళొద్దని చెప్తున్నావు ప్రభువా. జీవం లేని చోట ప్రభా మమ్మల్ని నివసించదని చెప్తున్నావు ప్రభా. అందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రములు. మా కొరకు ప్రభా నువ్వు చేతులు చాచి ప్రభా, ఇగో పలానా చోటకు వెళ్ళకు, పలానా చోటకు మీరు ఉండొద్దు అని మీరు స్వయంగా మీరు మాట్లాడుతున్న విధానం మీరు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెడి విడత, చెడి నడత మీరు దూరం ఉండండి. నా వాక్యానుసారంగా మీరు నడిస్తే ప్రభా ప్రతిఫలం ఇస్తానంటున్నావు ప్రభా. మమ్మలను ప్రభా దేవా 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 30 దంతులుగాను, దేవా 60 దంతులుగాను, 100 దంతులుగాను దీవిస్తున్నట్టున్నావు ప్రభా. దావీదైతే ప్రభా దేవా 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 నీ హృదయానుసారం అయిపోయాడు ప్రభా. సౌలు ప్రభా నాయనా నాశనానికి పోయాడు ప్రభా. సౌలు నీ మాట వినలేదు ప్రభా. దావీదు నీ మాట విని నీ వాక్యానుసారమైన జీవితానికి ప్రభా లోబడి నీ రాజ్యం ప్రభా, నీ రాజ్య పరిపాలనలో తన ఒక భాగస్థుడైనందుకు వందనాలు ప్రభా. ఇక్కడ మరి ప్రతి ఒక్కరికి ప్రభా నీ వాక్యాన్ని అనుసరించి నీ వాక్యంలో నీ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా మరి పాలుపస్తులు అవడానికి సహాయం చేయండి ప్రభా. అందరూ ప్రభా నీ రాజ్యం వైపు చేతులెత్తి నీ వాక్యానుసారమైన జీవితము ప్రభా విన్న ప్రతి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని దాన్ని అనుసరించడానికి సహాయం చేయమని స్తుతిస్తూ గణపరుస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. 1 నిమిషం అలా కూర్చుంటారా?